ముఖ్యంగా ఈ రేషన్కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలని తిరిగి వాళ్ళకి, అంటే ఎవరైతే రేషన్ డీలర్స్ ఉన్నారో 10% పేమెంట్ చేసిన ఆ వ్యక్తులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కేవలం 10% అమౌంట్ కడితేనే వాళ్ళకి ఆ రేషన్ డీలర్స్ సంబంధించిన వాహనాలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 188 కోట్ల రూపాయల నష్టం. అయినప్పటికీ వాళ్ళకి మేలు చేకూర్చడానికి, వాళ్ళకు ఉపయోగార్థం, సరే వాళ్ళే బ్రతుకుతారులే, వాళ్ళు బాగుండాలి అనుకొని రేషన్ డీలర్కి ఒక రకంగా వరమని చెప్పవచ్చు. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ డీలర్స్ పట్ల ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి ఆ కన్సర్న్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలి, ఆ వాహనాలు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడాలి, మెరుగుపడాలి వాళ్ళ జీవితాలనే ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్పారు 10% రాయితీ ఇచ్చిన వారికి.